శివాజీ గారు ఒక యాక్టర్గా, వాయిస్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా అందరికీ సుపరిచితుడు. అంతేకాదు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేశాక శివాజీ గారు ఈ జనరేషన్ వారికి కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అయితే శివాజీ గారు యాంకర్ నుండి యాక్టర్గా తర్వాత రాజకీయాలలోకి రావడానికి కారణాలు ఏంటి? మొదటిగా ఛానల్లో చేసిన వాళ్లు శివాజీ గారిని ఎందుకు జాబ్ నుండి తొలగించారు? ఒక రేంజ్లో ఫేమ్ ఉన్న శివాజీ గారు ఎందుకు సడన్గా ఆయన కెరియర్ ఎందుకు డ్రాప్ అయింది? శివాజీ గారి ఆస్తి ఎంత? ఇవి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి మాకు సపోర్ట్ చేయండి. మీరు ఎవరి లైఫ్ స్టోరీ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. వాళ్ళ గురించి వీడియో చేస్తాం. మరి శివాజీ గారి లైఫ్ స్టోరీ కోసం తెలుసుకుందామా? ఈయన పూర్తి పేరు సొంటినేని శివాజీ. ఈయన సొంటినేని వెంకటేశ్వరరావు, వాన్సీ దంపతులకు పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట సమీపంలోని ఒక పట్టణంలో 30 జూన్ 1971 సంవత్సరంలో జన్మించారు. ఈయన తండ్రి ధాన్యం, పప్పు దినుసులు కొని అమ్మేవారు. శివాజీ గారు నరసరావుపేటలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఇంటర్ రఘురామయ్య కాలేజీలో చదివి బైపీసీ పూర్తి చేశారు. శివాజీ గారికి చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పేరెంట్స్ మాట మీద ఆయన చదువు పూర్తి చేశారు. ఇంటర్ చదివే టైంలో శివాజీ గారి తండ్రి చేసే వ్యాపారంలో చాలా నష్టాలు వచ్చాయి. ఆ టైంలోనే శివాజీ గారు ఇంటర్ ఫెయిల్ అయ్యారు. ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎక్కువ అవ్వడం వల్ల ఆయన హైదరాబాద్కి వెళ్లి జాబ్ చేస్తూ చదువుకుంటా అని తండ్రికి చెప్పి వెళ్లారు. అక్కడ వాళ్ల అక్క ఇంటిలోనే ఉంటూ ఒక ఐరన్ కంపెనీలో పనిచేస్తూ అక్కడ ఉండే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువు పూర్తి చేశారు. ఈ సమయంలోనే దూరదర్శన్ సుబ్బయ్య గారు ఆయనకు పరిచయం అయ్యారు. ఏమైనా సీరియల్స్ గానీ సినిమాలలో గానీ ఛాన్స్ ఉంటే ఇవ్వండి సార్, నాకు చిన్నప్పటి నుండి నటన అంటే ఆసక్తి ఎక్కువ అని చెప్పారు. తర్వాత సుబ్బయ్య గారు విశ్వనాథ్ అనే యాడ్ డైరెక్ట్ ని పరిచయం చేసి అసిస్టెంట్గా జాయిన్ చేశారు శివాజీ గారిని. ఆయన దగ్గర పనిచేస్తూ ఎడిటింగ్ వర్క్ నేర్చుకున్నారు శివాజీ గారు. తర్వాత దూరదర్శన్లో కిరణ్ గారు పరిచయం అయ్యారు. తర్వాత ఆయన దగ్గర కొన్నాళ్లు పనిచేశారు. తర్వాత ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు గారు పెట్టిన ఛానల్లో ఎడిటర్గా చేరి మెళకువలు నేర్చుకున్నారు. తర్వాత జెమిని టీవీలో టెక్నికల్ ఎడిటర్గా మంచి ఎనర్జీగా ఉండేవారు. ఈ సమయంలో సిండే అనే డైరెక్టర్కి శివాజీ గారి యాక్టింగ్ అండ్ కామెడీ నచ్చి యాంకర్గా ఛాన్స్ ఇచ్చారు. మొదటిలో శివాజీ గారు ఒప్పుకోలేదు. ఆయన ఒకసారి ట్రై చేసి చూడు అని చెప్పడంతో యాంకర్గా శివాజీ గారు కెరియర్ని స్టార్ట్ చేసి తర్వాత సీరియల్స్లో చిన్న రోల్స్ చేశారు. ఈ సమయంలోనే తన ఫొటోస్ అండ్ యాక్టింగ్ పేపర్స్ పట్టుకుని సినీ ఇండస్ట్రీ చుట్టూ తిరిగేవారు. సురేష్ కృష్ణ గారు శివాజీ గారిని యాంకర్గా చూసి మాస్టర్ మూవీలో చిన్న రోల్ ఇచ్చారు. ఇలా శివాజీ గారి సినీ కెరియర్ ప్రారంభం అయ్యింది. కెరియర్ స్టార్టింగ్లోనే 3 పెద్ద సినిమాలలో చేసి హీట్ కొట్టారు. దీంతో శివాజీ గారికి మంచి పేరు అయితే వచ్చింది కానీ ఛాన్సులు రాలేదు. ఈయన మొదటి 3 సినిమాలలో పేరు కూడా శివాజీనే. ఇలా 3 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యడంతో సినిమాలు చేసుకుంటూ బాగా బిజీగా ఉన్నాడని, ఇంకా జాబ్ అవసరం లేదు అనుకుని ఛానల్ వాళ్లు జాబ్ నుండి తీసేశారు. దీంతో ఇటు సినిమా ఛాన్సులు రాక జాబ్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు శివాజీ గారు. అదే సమయంలో దర్శకుడు రాఘవేంద్ర గారు స్టార్ కాంటెస్ట్ పెట్టారు. ఇందులో లాస్ట్ వరకు ఉండి ఫైనల్లో ఎలిమినేట్ అయ్యారు. దీంతో శివాజీ గారికి పరిచయాలు పెరిగే లైఫ్ టర్న్ అయ్యే అవకాశాలు వచ్చాయి. శ్రీరామచంద్రులు, అదిరిందయ్య చంద్రం 2005లో, సత్యభామ 2007లో, మంత్ర 2007, తాజ్ మహల్ 2010 మరియు కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి 2025 ఇలా చాలానే ఉన్నాయి. 2007లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేశారు. ఈయన వాయిస్ యాక్టర్గా పాలు సినిమాలకి వాయిస్ ఇచ్చారు. నితిన్ కెరీర్ ప్రారంభంలో అతనికి డబ్బింగ్ చెప్పాడు. జయం, సొంతం, దిల్, అందరూ దొంగలే దొరికితే ఇలా కొన్ని సినిమాలకి. ఉల్లాసంగా ఉత్తసంగా సినిమాలో మరియు విజయ్ సేతుపతికి కూడా డబ్బింగ్ ఇచ్చారు. 2010 వరకు సినిమాలలో ఫుల్ బిజీగా ఉన్నారు శివాజీ గారు. సోలో కథానాయకుడిగా శివాజీ గారికి మొదటి విజయం మిస్సమ్మ 2003 చిత్రంతో వచ్చింది. శివాజీ గారు దిల్ సినిమాకి ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్ట్గా నంది అవార్డును గెలుచుకున్నాడు. నటనతో పాటు శివాజీ గారు 2014 నుండి 2015 వరకు భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా రాజకీయంగా చురుగ్గా ఉన్నాడు. ఆ తర్వాత సైద్ధాంతిక విభేదాలను చూపుతూ పార్టీ నుండి నిష్క్రమించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఉద్యమం మొదలైనప్పటి నుండి శివాజీ రాజకీయ సమస్యల గురించి గళం విప్పడం ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ, బీజేపీ సభ్యుడిగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. తర్వాత టీడీపీలో చేరారు. 2016 నుండి సినీ రంగానికి దూరమయ్యారు. ఈయన ఏపీ విభజన బాధ కలిగించింది అని, నేను సినిమాలు మానేయడానికి ఇది కూడా ఒక కారణమని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈయన. తర్వాత 2018లో గ్యాంగ్ స్టార్ట్ అనే వెబ్ సిరీస్లో కనిపించారు. 2023లో శివాజీ గారు రియాలిటీ షో బిగ్ బాస్ 7లో పాల్గొని 2వ రన్నరప్గా నిలిచాడు. అంతేకాదు బిగ్ బాస్లో ఆయన ఆట తీరుకి ఫాన్స్ చాలానే పెరిగారు. 2023లో 90s ఆ మిడిల్ క్లాస్లో ఒక తండ్రిగా భర్తగా మిడిల్ క్లాస్ వాళ్ల జీవితం ఎలా ఉంటుందో చక్కగా చూపించారు. ఈయన నటిస్తున్నారు అనే విషయం పక్కన పెట్టి మన లైఫ్ మనకి అర్థములో చూస్తున్నట్టు చేశారు. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్లకి చాలా బాగా కనెక్ట్ అయ్యి ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఇంకా ఎక్కువ సంపాదించుకున్నారు. బిగ్ బాస్ 7లో శివాజీ గారి ఆట తీరుని, ముక్కు సూటితనాన్ని చూసి ఇప్పుడు బిగ్ బాస్ 9 బస్లో హాయిస్ట్గా వ్యవహరిస్తున్నారు. శివాజీ గారికి ఇప్పటికి 15 కోట్ల ఆస్తి ఉన్నట్లు న్యూస్ ఉంది. మరికొందరి సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ కోసం తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి.